ప్రభుకు మహిమ కలుగును గాక. దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే, బైబిల్లోని రాజులు వారు పరిపాలించిన కాలము. బైబిల్లోని రాజులు 42 మంది, ఐక్యరాజ్య పరిపాలన రాజులు 3, యూదా రాజులు 20 మంది, ఇశ్రాయేల్ రాజులు 19 మంది. ఐక్యరాజ్య పరిపాలన రాజులు వారి పేర్లు, వారి పరిపాలించిన కాలం. మొదటి రాజు సౌలు గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. రెండవ రాజు దావీదు గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. మూడో రాజు సొలొమోను గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజులు 20 మంది, వారి గోత్రములు 2, వారి రాజ్యము దక్షిణము, వారి రాజధాని యెరూషలేము. యూదా రాజులు 20 మంది, వారి పేర్లు, వారి పరిపాలించిన కాలము. రెహబాబు గారు 17 సంవత్సరములు పరిపాలన చేసెను. అబియా గారు 3 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆషా గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోషాపాతు గారు 25 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోరాము గారు 8 సంవత్సరములు పరిపాలన చేసెను. అహజ్యా గారు 1 సంవత్సరం పరిపాలన చేసెను. అతల్యా గారు 6 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజుల్లో గాని ఇశ్రాయేల్ రాజుల్లో గాని ఒక్కతే రాని, మిగిలిన వారందరూ రాజులు. యోవాషు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. అమజ్యా 29 సంవత్సరములు పరిపాలన చేసెను. ఉజ్జియా 52 సంవత్సరములు పరిపాలన చేసెను. యోతాము 16 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆహాజు 16 సంవత్సరములు పరిపాలన చేసెను. హిజ్కియా 29 సంవత్సరములు పరిపాలన చేసెను. మనష్షే 55 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆమోను 2 సంవత్సరములు పరిపాలన చేసెను. యోషియా 31 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాహాజు 3 మాసములు పరిపాలన చేసెను. యెహోయాకీము 11 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాకీను 3 మాసములు పరిపాలన చేసెను. సిద్కియా 11 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజులలో ఎక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు మనష్షే గారు 55 సంవత్సరములు పరిపాలన చేసెను. యోదా రాజుల్లో తక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు యెహోయాహాజు 3 మాసములు పరిపాలన చేసెను. మరియు యెహోయాకీను గారు కూడా 3 మాసములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజులు 19 మంది, వారి గోత్రములు 10, వారి రాజ్యము ఉత్తరము, వారి రాజధాని షెకెము, తీర్జా, సమరయ. ఇశ్రాయేల్ రాజులు 19 మంది, వారి పేర్లు, వారి పరిపాలించిన కాలము. యెరోబాము గారు 22 సంవత్సరములు పరిపాలన చేసెను. నాదాబు గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. బయషా గారు 24 సంవత్సరములు పరిపాలన చేసెను. ఏలా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. జిమ్రీ గారు 7 రోజులు మాత్రమే పరిపాలన చేసెను. ఒమ్రీ గారు 12 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆహాబు గారు 22 సంవత్సరములు పరిపాలన చేసెను. అహజ్యా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోరాము గారు 12 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహూ గారు 28 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాహాజు 15 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాషు 16 సంవత్సరములు పరిపాలన చేసెను. యెరోబాము గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. జకర్యా గారు 6 మాసములు పరిపాలన చేసెను. షల్లూము గారు 1 మాసము పరిపాలన చేసెను. మినహాము గారు 10 సంవత్సరములు పరిపాలన చేసెను. పెకహ్యా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. పెకహు గారు 8 సంవత్సరములు పరిపాలన చేసెను. ఓషియా గారు 9 సంవత్సరములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజుల్లో ఎక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు యెరోబాము గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజులో తక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు జిమ్రీ గారు 7 రోజులు మాత్రమే పరిపాలన చేసెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మన ప్రారంభం నుంచి ముగింపు వరకు మన భక్తి సరిగ్గానే ఉంటేనే, మన మరణం వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, ఆయన రాజ్యం చేరేంత వరకు నమ్మకంగా ఉంటేనే ఆయన రాజ్యంలో చేరుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.